అమృతం కింద మిర్తి భట్టి ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలి. మంగళవారం శ్రీకాకుళం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో 20వ పాయింట్ ప్రోగ్రాం చైర్మన్ లంక దినాకర్ నిర్వహించిన సంయుక్త సమావేశంలో జిల్లా కలెక్టర్ స్వప్న దినాకర్ పుండ్కల్, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, నిరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిలతో కలిసి పాల్గొనడం జరిగింది. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పుండ్కల్ గారి యొక్క సమన్వయంతో వికసిత్ భారత్ జీరాంజీ విద్య, వైద్యము మరియు పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి PM సూర్యగర్ కుసుమ్, జల్ జీవన్ మిషన్ అమృత్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పథకాల అమలు, ప్రాజెక్టుల అమలుకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం జరిగింది. నా యొక్క ఈ జిల్లాకి సంబంధించి రెండో పర్యటన. ఖచ్చితంగా గత సంవత్సరం డిసెంబర్లో విస్తృతంగా అనేక అంశాల మీద PM ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, గ్రామీణ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం, ఇటువంటి అంశాలు అనేక అంశాల మీద గతంలో సమీక్ష తీసుకోవడం, దాని మీద కూడా యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా మన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉపాధి హామీలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, మెటీరియల్ కంపోనెంట్ వినియోగంలో విఫలమైనటువంటి అంశానికి సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాలో గతంలో ఇచ్చిన సూచనలకు సంబంధించిన ATR ని కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా అధికారులందరూ కూడా అడిగిన సమాచారాన్ని విద్య, వైద్య రంగానికి సంబంధించి వారు సమర్పించడం జరిగింది. అమృత్ జల్ జీవన్ మిషన్కి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా PM సూర్యగర్ కుసుమ్కి సంబంధించిన అంశాల్లో కూడా అధికారులు చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి సమాచారాన్ని అందించడం జరిగింది. వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక్ గ్యారంటీ మిషన్ గ్రామీణ్ VBG ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఉపాధి హామీలో గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు, గతంలో నెలకొన్నటువంటి అనేక రకాలైనటువంటి అసంబద్ధమైనటువంటి విధానం తొలగిస్తూ నాణ్యమైనటువంటి ఆస్తులను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యేటటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ఉపాధి హామీ పథకం పేరు మార్చి స్ట్రక్చరల్ గా కూడా అనేక మార్పులు, సంస్కరణ రూపంలో తేవడం జరిగింది. దాని మీద అధికారులను సమయుక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో గతంలో ఎందుకంటే అనేక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. దాని మీద ఒక క్లారిటీ తోటి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం. గతంలో 100 రోజులు పని దినాలు ఉండేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు 125 పని దినాలకి పెంచడం జరిగింది. అదేవిధంగా జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి 15 రోజుల్లో కనుక వారికి ఉపాధి హామీ పనులు ఇవ్వకపోతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం అలవెన్స్ ఉండేది. ఆ అలవెన్స్ని ఈ యొక్క VBG రామ్జీలో కూడా కొనసాగించడం జరుగుతాం. అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి రైతులు వ్యవసాయ పనుల కాలంలో ఉపాధి హామీ కొనసాగించడం వల్ల వ్యవసాయ రంగానికి కూలీలు దొరక ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి అంశాన్ని దృష్టిలోకి తెస్తున్న క్రమంలో సంవత్సరంలో ఒక 60 రోజులు ఎప్పుడైతే వ్యవసాయ కూలీలు అవసరపడేటటువంటి కాలంలో మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క VBG రామ్జీలో కలగటం వల్ల 185 రోజులు పని దినాలు ఈ రోజు వ్యవసాయ ఎవరైతే ఉపాధి హామీ కూలీలుగా ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా అవకాశంగా మారబోతుంది. మరోవైపు నాకు చాలా బాగా గుర్తు, ఒంగోలు నుంచి మేము కనిగిరికి పర్యటనకి వెళ్ళడం జరిగింది 2010లో. ఏంటంటే ఉపాధి హామీ పేరు మీద దొంగ మస్తలు క్రియేట్ చేసి, జాబ్ కార్డులు దొంగ క్రియేట్ చేసి, ఏలుముద్రలు దొంగ వేసి
చనిపోయినటువంటి వాళ్ళ పేరుతో కూడా ఆ యొక్క వేతనాన్ని వందలాది కోట్లతో చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు మేము ఉద్యమ రూపంలో చేయడం జరిగింది రాజకీయం. నాకు తెలిసి శ్రీకాకుళంలో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆ తంతు జరిగిందే. ప్రతి చోట కూడా ఈ అంశాలకు సంబంధించి ఆ తప్పుల్ని అరికట్టాలని వెలుగెత్తించారు. అటువంటి మాట వాస్తవం. 2007లో ఈ పథకం వచ్చిన దగ్గర నుంచి 2014 వరకు 2,31,100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 2014 నుంచి 24-25 వరకు 8,75,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే 2007 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వంలో యావరేజ్గా 31,000 నుంచి 32,000 కోట్లు ప్రతి సంవత్సరం వెచ్చిస్తే, ఎన్డీఏ ప్రభుత్వం 2014 నుంచి 25 వరకు యావరేజ్న 77,000 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం వెచ్చించడం జరిగింది ఉపాధి హామీ సంబంధించి. ముఖ్యంగా కోవిడ్ టైంలో 1,11,000 కోట్ల రూపాయల వరకు ఉపాధి హామీని అమలు చేయడం జరిగింది. జరిగినప్పుడు ఈ యొక్క ఇప్పుడు ఏదైతే మనం గతంలో జరిగినటువంటి అవకతవకలు అయితేనేమి, వ్యవసాయానికి కావాల్సినటువంటి పడిదినాలు అయితేనేమి, వీటన్నిటి పరిగణలోకి తీసుకున్నాక ఇప్పుడు వరకు అయినటువంటి వ్యయం దాదాపు 11 లక్షల కోట్లు దాటితే 11 లక్షల కోట్ల మేర ఇక్కడ ఆస్తులు దేశవ్యాప్తంగా ఏర్పడినయా గ్రామీణ ప్రాంతాల్లో అంటే పెద్ద ప్రశ్నార్థకం. ఆంధ్రప్రదేశ్ ని చూసుకున్నట్లయితే 2014 నుంచి 25 మధ్యలో 87,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్ కి రావడం జరిగింది. 87,000 కోట్ల రూపాయలు ఈ యొక్క సమయంలో వస్తే మరొక 13-14,000 కోట్ల రూపాయలు ముందు 2007-14 సంవత్సరాల్లో రావడం. మొత్తం 1,10,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్ కి ఈ పథకం వచ్చింది దగ్గర నుంచి ఈ రోజు వరకు ఖర్చు చేస్తే, గుండె మీద చేసుకుని ఎవరైతే చెప్పగలవో 1,10,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు గ్రామీణ ప్రాంతాల్లో క్రియేట్ అయ్యా. ఎవరు చేయముందుకి దీనికి ఒక చోట ఈ బోగస్ పేమెంట్స్ కానీ లేకపోతే అన్యాక్రాంతం జరుగుతున్నటువంటి దాన్ని చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని రీవ్యాంప్ చేసి జీరామ్జీ అనే పేరుతో తీసుకురావడం జరిగింది. దానిలో ఏదైతే 125 రోజులు పందినాలు పెంచడం, 15 రోజులు లోపల జాబ్ కార్డు ఉన్నటువంటి వారికి అవకాశం రాకపోతే వారికి అలవెన్స్ ఇవ్వడం, అదేవిధంగా 125 పండినాలు దాటిన తర్వాత 60 రోజులు వ్యవసాయ కూలీలుగా పనిచేసుకునే వెసులుబాటులు రప్పించేటటువంటి విధంగా చేయడము, అనేక రకాలైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అలాగే మౌలిక వసతులు కల్పనకి అవసరమైనటువంటి ఆస్తుల వనరుల సృష్టికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మార్పు వచ్చినప్పుడల్లా విమర్శే ప్రాతిపదిక వాస్తవాన్ని పక్కన పెట్టి నిన్నటిదాకా ఇది బోగస్ పేమెంట్లు జరుగుతున్నాయి, పక్కదో పడుతుంది, సృష్టించాల్సినటువంటి ఆస్తులు సృష్టి కల్పన జరగలేదు అనేటటువంటి వాళ్ళు మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఇట్లాంటివి వస్తున్నాయి. అందువల్ల చట్టమైంది, అధికారులు సమయుతం కావాల్సినటువంటి సమయం కాబట్టి దానికి తగిన విధంగా సమయుతం చేసేటటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ గురించి మాట్లాడటం జరిగింది. మన జాబ్ కార్డ్స్ ఒక ఆంధ్రప్రదేశ్ లో కేవైసీ చేస్తే రిమూవ్ అయింది. అంటే బోగస్ కార్డులు ఏ విధంగా ఇప్పటి వరకు అర్హులైనటువంటి వ్యక్తులకి దూరంగా ఈ యొక్క వేతనాలు లాగేశారు, ఎవరు జేబుల్లోకి అనేది అర్థం చేసుకోవాలి. మానవ వనరులు ఆరోగ్యవంతమైనటువంటి ప్రజలు ఉన్నప్పుడు